ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ఒక చిన్న హ్యాపీనెస్ అండి. ఎందుకంటే ఈరోజు అందరూ చాలా మంది ఐడెంటిఫై చేశారు ఈ ఒక్క ట్రేడ్ అనేది. యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను మన మహర్షి గ్రూప్లో ఇది వచ్చిన తర్వాత ఇంకా షేర్ చేద్దాము, కొంచెం ఇక్కడ మంచి మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను ఓపెన్ చేసేసరికి ఆల్రెడీ అందులో నెంబర్ ఆఫ్ మెంబర్స్ కొంత వాళ్ళ యొక్క ఓన్ అనాలిసిస్ అనేది ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఇంచుమించు ఈ టైంలో ఒక ట్రయాంగిల్ అనేది ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పోస్ట్ చేశారు. కాబట్టి ఇవి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి, 1-2 కాదు, చాలా మంది ట్రై చేశారనమాట. ఈ స్పిరిటే కావాలి నాకండి. అది మనం ట్రేడ్ తీసుకుంటామా లేదా ఇవన్నీ కాదు, ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో వాళ్ళకి యూజ్ అవ్వాలి. కాబట్టి ఇది నిజంగా నేర్చుకుంటున్నారు మనం చెప్పేదాన్ని బట్టి అని 100% తెలుస్తుంది. ఎంట్రీ రాకముందే చాలామంది ఐడెంటిఫై చేసి షేర్ చేసుకున్నారు. కాబట్టి దట్ ఈజ్ కమ్యూనిటీ అండి. అలా ఉంటేనే మనకి మనలాంటి ఒక లైక్ మైండెడ్ పీపుల్ ఉండి ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళ నుంచి మన కమ్యూనిటీలో ఉండేటటువంటి అందరూ కూడా ఒకరికొకరు చాట్స్ పోస్ట్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం, ఒకరి దాన్ని ఒకరు యూజ్ చేసుకోవడం అలా ఉంటుంది. బట్ ఇవన్నీ కాల్స్ లాగా కాదు, జస్ట్ ఒక లెర్నింగ్ మోడ్లో మీరు చూడాలి. ఎవడో ఇక్కడ పోస్ట్ చేశారు కదా అని చెప్పేసి మనం దాన్ని బేస్ చేసుకొని 100 లాట్లు 200 లాట్లు తీసేసుకొని ఒక్క చిన్న స్టాప్ లాస్ వచ్చినా లక్షలు పోతాయి. కాబట్టి ఎవరు ఏది పోస్ట్ చేసినా కూడా ఓన్గా అనాలిసిస్ తీసుకొని ఓన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే ఎంత అద్భుతమైనటువంటి ట్రేడ్ అయినా బూడిదలో పోసిన పన్నీర్ అనమాట. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మీరు ఈరోజు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంచి మూవ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రావడం జరిగింది. తరువాత ముఖ్యంగా మన ఎంట్రీస్ ప్రకారం మాట్లాడుకున్నట్లయితే ఈ ఏరియాలో కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. చాలా మంచి ఎంట్రీ వచ్చింది. ఇక్కడ మీకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో దిస్ ఈస్ ద బెస్ట్ ట్రేడ్, అండ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ 1 మినిట్ టైం ఫ్రేమ్. అవి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఆపర్చునిటీగా కనిపించే ప్రతిదాన్ని, అంటే మనం ఏదైతే ట్రెండ్ లైన్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుని ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్గా ఎంట్రీస్ ఏవైతే ప్లాన్ చేసుకున్నామో వాటి ప్రకారం వచ్చినటువంటి ఎంట్రీ అనే ప్రతి ఒక్కదాన్ని నేను మార్క్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ది ఇక్కడ 11:20 క్యాండిల్ అనేది, ఇఫ్ యూ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ 5 మినిట్ టైం ఫ్రేమ్ యూ విడ్ ఫీల్ ఇట్ యాజ్ ఏ గుడ్ ఎంట్రీ, బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్ ఎంట్రీ మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో కరెక్ట్ ఎంట్రీ చూసుకున్నట్లయితే 11:59 క్యాండిల్ అనేది క్లోజ్ అయిన తర్వాత మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ వచ్చింది. వెరీ బ్యూటిఫుల్ మూవ్ అండి, చాలా మంచి మూవ్ వచ్చింది. తర్వాత ఎవరైతే టాప్ సైడ్ నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు రివర్సల్ ఐడెంటిఫై చేయడం కోసం వెయిట్ చేస్తుంటారో, మొమెంటం అనేది తగ్గిపోయి ఇంకా కిందకి పడిపోతుందని వెయిట్ చేస్తుంటే, ఈ ప్యాటర్న్ అనేది నేను ఎక్కువగా ఫాలో అవను, బట్ చాలామంది టాప్ అని చెప్తారు కదా, అది ఇదన్నమాట. ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇది కూడా మూవ్ బాగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆ తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే దేర్ ఈజ్ ఏ ఛానల్ హియర్. ఇక్కడ చాలా క్లియర్గా అసెండింగ్ ఛానల్ కిందకి బ్రేక్ డౌన్ అయింది. ఇది కూడా మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్ చూడకుండా ఉన్నట్లయితే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. దిస్ వుడ్ ఆల్సో హ్యావ్ బీన్ ఏ రాంగ్ ఎంట్రీ. మీరు 5 మినిట్ చూడకుండా తీసుకుని ఉన్నట్లయితే ఓకే, 5 మినిట్ చూసి కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే అది చాలా రిస్కీ ఎంట్రీ. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత ఇదే ఛానల్ అనేది మళ్ళీ పైకి ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ మరొక ఎంట్రీ అనేది కొంచెం అగ్రెసివ్. ఇక్కడ ఇది టాప్ ఉంది కాబట్టి, బట్ ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి కొంత కాన్ఫిడెంట్గా పైన ఎంట్రీ అనేది మనం ట్రై చేయొచ్చు. తర్వాత కొంత మూవ్ అయితే రావడం జరిగింది. వన్స్ అగైన్ ఎట్ ద లాస్ట్ 3-1 క్యాండిల్ అనేది కానీ 3 o'clock క్యాండిల్లో కానీ మీరు ఒక కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనేది, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్, ఇది కొంచెం స్లాంట్గా ఉంటుంది. ఎప్పుడు హారిజాంటల్గా చూసుంటారు, ఇది స్లాంట్గా మీరు తీసుకున్నట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ క్యాండిల్ టు ఎంటర్. 3:15 తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవద్దు. ఓకే, ఇది చాలా మంచి మూవ్ వచ్చినటువంటి ఎంట్రీస్. సో ఇవి మనం 1 మినిట్ 5 మినిట్లో చూసినటువంటి ఆపర్చునిటీస్. మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా ఇంచుమించుగా 11:45 తర్వాత ఈ ఏరియాలో మనకి ట్రయాంగిల్ అనేది ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు కానీ ట్రయాంగిల్ అనొచ్చు. మనం పెట్టుకున్నటువంటి రూల్స్ అన్ని సాటిస్ఫై చేస్తుంది. స్ట్రాంగ్గా కిందకు వచ్చింది, ఇది ఒక రివర్సల్. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇక్కడ మనకి గ్యాప్ అప్ అయింది ఈరోజు. అంటే గ్యాప్ అప్ అనే పెద్ద గ్యాప్ ఏం కాదులేండి, ఆల్మోస్ట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే కొంచెం పైకి
అది మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి 50% కంటే ఎక్కువ. సో ఇది కూడా ఒక స్ట్రాంగ్ రివర్సల్గా తీసుకోవచ్చు. మళ్ళీ అగైన్ పైన టచ్ చేసింది, కింద వరకు వచ్చింది. సో పైన సెకండ్ టచ్, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, ఇది థర్డ్ టచ్, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో పైన మనకి 3 టచెస్ వచ్చాయి, కిందన 4 టచెస్ వచ్చాయి. మరి ఇది ఇంక్లూడ్ చేస్తామా వద్దా అన్నట్లయితే అది మీ ఇష్టం. నేనైతే ఈ ఏరియాలో కొంత రివర్సల్ ఉన్నా అది స్ట్రాంగ్ అనేవాడిని. బట్ ఇక్కడ ఇదే ఏరియాలో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న వచ్చినటువంటి ఓపెనింగ్ ఈ రిజెక్షన్ అనేది ఉంది కాబట్టి కొంత దాన్ని మీరు కావాలంటే కన్సిడర్ చేసుకోవచ్చు. అది డ్రా చేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి 3 టచెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇది ఇంత డ్రా చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నట్లయితే ఈ 3 క్యాండిల్స్లో ఎక్కడైనా తీసుకోవచ్చు ఎంట్రీ. ఖచ్చితంగా అగ్రెసివ్ ఎంట్రీనే, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ కన్సాలిడేషన్ జోన్. చాలామంది ఏంటంటే ఈ జోన్ అనేది మిస్ అయిపోయారు. నేను చెప్పాను కదా, ఈ జోన్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి ఆ జోన్ ఎవరైతే ఐడెంటిఫై చేయలేదో, ఐడెంటిఫై చేయలేనటువంటి వాళ్ళు ఈరోజు 1 మినిట్ టైం ఫ్రేమ్లో 1 or 2 ట్రేడ్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇలా డ్రా చేసుకున్నా తప్పులేదు, దీన్ని కొంచెం పెద్దగా చేసుకుని ఇలా డ్రా చేసుకున్నా తప్పులేదు. ఎందుకు అలా అంటున్నానంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వరకు వచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో, ఇక్కడ వచ్చిన డేటాను మనం చూసుకున్నట్లయితే ఈ విక్స్, ఈ యొక్క టచెస్ ఇంతవరకే. ఈ క్యాండిల్ వచ్చాక మీకు ఒక కైండ్ ఆఫ్ ఈ లెవెల్ యొక్క బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఈరోజు వచ్చినటువంటి అప్పటికి ఉన్నటువంటి హై అనేది మనకు ఉండటం, ఇక్కడ మళ్ళీ బ్యాక్ రావటం జరిగింది. కాబట్టి ఈ క్యాండిల్ని కూడా తర్వాత లెవెల్లో ఇంక్లూడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, అలా ఉంచేసినా కానీ ప్రాబ్లం లేదు. క్లియర్, అర్థమైంది కదా? సో అలా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే రివర్సల్ వచ్చిందో అక్కడ మనకి 2 టచెస్గా భావించవచ్చు. దీన్ని కూడా కొంత ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అందుకే నేను డాటెడ్ లైన్ పెట్టాను. బట్ అంత స్ట్రెంగ్త్ అనేది ఉందా లేదా అనేది మీ యొక్క డిస్క్రిప్షన్కి విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా వచ్చి ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ జరిగి అప్పుడు మళ్ళీ మూవ్ వచ్చింది. నేను కన్సాలిడేషన్ ఒక స్ట్రాంగ్ టచ్గా కన్సిడర్ చేయను, అట్లీస్ట్ ఒక చిన్న రీట్రేస్మెంట్ అయినా ఉంటే బాగుండేది. దీనికంటే దీన్ని ఒక స్ట్రాంగ్ టచ్గా చూడొచ్చు మనం, అర్థమైందా? బట్ ఇక్కడ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఇది ప్యాటర్న్. అది బయటకు వచ్చి ఈ ఏరియాలో ఈ క్యాండిల్ అనేది ఈరోజు వచ్చినటువంటి బెస్ట్ బట్ అగ్రెసివ్ ట్రేడ్. అంటే ఈ ఎంట్రీ అనేది, ఈ క్యాండిల్ ఎంట్రీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బెస్ట్. ఎందుకు అన్నట్లయితే స్టాప్ లాస్ అనేది మినిమం ఉంటుంది ఆల్మోస్ట్ ఎట్ ద ఎపెక్స్ అంటే ట్రయాంగిల్ యొక్క చివరిలో ఉంది కాబట్టి అది దాటి కొంచెం కిందకు వచ్చినా ఇమీడియట్గా ట్రేడ్ రివర్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఇది కింద క్లోజ్ అయింది అన్నట్లయితే మేబీ అప్ సైడ్ మరి ఫేక్ అయింది అంటే కిందకి మూవ్ వచ్చే పాసిబిలిటీ ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఆ పరంగా చూసినా, చిన్న స్టాప్ లాస్ పరంగా చూసుకున్నా కానీ మనకి ఇది ఒక గుడ్ ఎంట్రీ. అలా అని చెప్పి అక్కడ మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి అని రూల్ ఏం లేదు. ఆ తర్వాత వచ్చిన ఈ క్యాండిల్లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో అది 5 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చింది. ఈ లెవెల్ మిస్ అయితే మాత్రం మీకు 1 మినిట్లో ఇబ్బంది అవుతుంది అన్నాను కదా. ఏంటి అన్నట్లయితే ఇక్కడ మీకు చూసినట్లయితే పైన ఈ విక్ కనిపిస్తుంది కదా, ఈ విక్కే ఇందాక మనం 1 మినిట్లో చూసినటువంటి ఒక ఫస్ట్ ఎంట్రీ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీఆర్ లుకింగ్ ఎట్ 1 మినిట్ టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్, అది అక్కడ మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ చూసినటువంటి విక్. ఇది మనం ఎలా ఎంట్రీ ప్లాన్ చేసేసుకుంటారంటే చాలామంది ఇక్కడ మనకి 2 టచెస్ వచ్చాయి కదా అని అనుకుంటారు. బట్ ఇది మొత్తం ఒకటే. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసేసి ఇది వచ్చింది, ఇది టచ్ అయింది, మొత్తం బ్రేక్ అయిపోయింది, ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి క్లియర్గా 3 టచెస్ చూపిస్తుంది కదా, కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ చేసేసుకుంటారు. అలా ఎంట్రీ తీసుకున్నట్లయితే అది రాంగ్ అవుతుందండి, ఎందుకంటే ఇది మనం అంత పెర్ఫెక్ట్ స్క్వేజింగ్ ఏం కనిపించట్లేదు ఈ టైం ఫ్రేమ్లో. కాబట్టి మనం 2 ట్రెండ్ లైన్స్ బేస్డ్గా వెళ్తున్నాం, కానీ అంత స్ట్రాంగ్ ట్రయాంగిల్ అయితే ఏం కాదు. కాబట్టి 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ ఏరియాలో ఈ లెవెల్ అనేది ఒకటి ఉంది అన్న విషయం మర్చిపోయి ఎవరైనా ఈ పాయింట్ ఆఫ్ టైంలో గాబరా ఎంట్రీ తీసుకున్నా, లేదా ఇక్కడ మనకి ఆల్రెడీ దీంతో కలుపుకున్నా కూడా ఇక్కడ కొంత థర్డ్ టచ్ కింద చూసుకున్నట్లయితే అది ఎక్స్టెండ్ చేస్తే ఈ ఏరియాలో ఒక ట్రెండ్ లైన్ అనేది యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. అది ఒకవేళ తీసుకోకపోయినా ఓన్లీ ఈ 2 టచెస్ తీసుకున్నా కూడా నెక్స్ట్ థర్డ్ పొటెన్షియల్ లెవెల్ అనేది అక్కడ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ లెవెల్, ఈ ట్రెండ్ లైన్ రెండు కూడా ఉండేటప్పుడు అక్కడ మనం 5 మినిట్లో దానికంటే పైన క్లోజ్ అయ్యే వరకు ఎంట్రీ తీసుకోకూడదు. అందుకే నేను చెప్పాను ఇది అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది, ఎందుకంటే ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వకుండా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం అంటే అగ్రెసివ్. ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. ఎందుకు అన్నట్లయితే అది మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కూడా కాదు. అంటే ఏంటంటే నేను అనేది మీకు
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యాచురల్గా ఈ హై బ్రేక్ అయ్యాక ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ తీసుకోవడం అనేది సేఫ్ ఎంట్రీ. అగ్రెసివ్ ఎంట్రీ అనేది మీకు ఇది కాదు, బయటకు రాగానే ఎంట్రీ కాదు. బయటకు వచ్చిన తర్వాత కొంత వెయిట్ చేసి ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ వచ్చిందండి. ఆ హ్యామర్ వచ్చింది అన్నట్లయితే ఇది కిందకి రిజెక్షన్ చేస్తోంది కాబట్టి కొంచెం రెసిస్టెన్స్ ఏరియా ఈ లెవెల్లో ఉన్నా కూడా అట్లీస్ట్ మనకు ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ కనబడింది కాబట్టి మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంది, లేకపోతే స్టాప్ లాస్లో ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. సో అగ్రెసివ్ ఎంట్రీ క్యాండిల్ ఏది అని మీరు ఆలోచించినట్లయితే 1150 క్యాండిల్ అండి. సేఫ్ ఎంట్రీ క్యాండిల్ అంటే 1155 క్యాండిల్ అన్నమాట. అర్థమైందా? సో 5 minute టైం ఫ్రేమ్లో మీరు అగ్రెసివ్గా ఎంట్రీ తీసుకుంటే 1150 క్యాండిల్ కానీ 1155 క్యాండిల్ కానీ మీ యొక్క ఎంట్రీ అనేది కరెక్ట్. అలా కాకుండా మీరు ఇంకా ఎర్లీగానే 1135 క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకున్నారు అన్నట్లయితే అది కొంచెం మీరు ఎక్కువ రిస్క్ వైపు వెళ్తున్నారు అని ఆలోచించండి. అంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ట్రేడ్లో కూడా కొంచెం ఆవేశపడి ఎంట్రీ తీసుకుంటున్నారని ఆలోచించవచ్చు. ఆ తర్వాత లేదు బ్రో నేను 1140 క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను అని మీరు అన్నట్లయితే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, కానీ ఛాన్సెస్ ఆఫ్ స్టాప్ లాస్ గెటింగ్ హిట్ ఆర్ ఎ లిటిల్ హై. ఓకే, అర్థమైందా? సో అదనమాట ఇది మరి వచ్చినటువంటి ఎంట్రీ. అగ్రెసివ్ ట్రేడర్స్ అయినా సేఫ్ ట్రేడర్స్ అయినా ఇద్దరికీ కూడా మీకు మంచి మూవ్ వచ్చినటువంటి ట్రేడ్ అనమాట. ఇక్కడ జరిగిన ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు వచ్చినటువంటి హై ఏదైతే ఉందో దాన్ని అప్పటికి, ఇది యాక్చువల్ హై అయితే ఇక్కడ ఈరోజు తర్వాత లాస్ట్లో వచ్చింది, బట్ అప్పటికి ఇదే కదా హై, అది బ్రేక్ అయిన తర్వాత ఎవరన్నా కొత్తగా ఎంట్రీ తీసుకొని ఓన్లీ హైని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నట్లయితే వాళ్ళని బయటికి తప్పించేసి మళ్ళీ ఆ మూవ్ అనేది కంటిన్యూ చేశారు. అర్థమైందా? సో అది ఈరోజు వచ్చినటువంటి 5 minute టైం ఫ్రేమ్లో ఉన్న ప్రైస్ యాక్షన్. ఒక పర్ఫెక్ట్ ఎంట్రీగా మాట్లాడుకున్నట్లయితే ఈ క్యాండిల్ అనేది ది బెస్ట్ చాయిస్. ఓకే, సో అది వచ్చిందనమాట ఈరోజు మూవ్. నెక్స్ట్ మళ్ళీ మన యొక్క పిఎంపీతో ఒకసారి మీకు చూపిస్తున్నాను. పిఎంపీని బేస్ చేసుకొని చూసినట్లయితే ఇక్కడ నాకైతే ఈరోజు ఈ క్యాండిల్లో ఒక స్ట్రాంగ్ ఎంట్రీ అనిపించింది అగ్రెసివ్ ట్రేడర్. అలాంటి సిచ్యువేషన్లో మరి కిందన మనకి గ్రీన్ బార్ ఉండాలి, ఇక్కడ గ్రీన్ బార్ లేదు, గ్రే బార్ వచ్చింది. బట్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాం, అంటే కొంచెం ఏదో మనకి ఇష్టం వచ్చింది తీసుకుంటున్నాం అని కాదు, అక్కడ ప్రైస్ యాక్షన్ పరంగా కూడా దిస్ ఈస్ ఎ బ్రేక్అవుట్. ఈ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాం, కానీ లేకపోతే ఇదే కదా ఎంట్రీ ఎవరికైనా కూడా. కాబట్టి అది కొంత ఎంట్రీ స్ట్రెంత్ అనేది ఉంది, హ్యామర్లా కూడా ఉంది కాబట్టి చూడటానికి కిందన బుల్లిష్ బారే ఉంది, గ్రే బార్, కానీ గ్రీన్ లేదు. అందువల్ల ఏంటి అన్నట్లయితే మనం అప్పుడు ఒకసారి మనకి ఇంకా స్ట్రాంగ్ కన్విక్షన్ కావాలి, అట్లీస్ట్ ఒక ఇది కావాలి అనుకునేటప్పుడు లీడింగ్ మోడ్ ఎనేబుల్ చేసుకొని అట్లీస్ట్ ఆ లీడింగ్ మోడ్లో అయినా గ్రీన్ ఉందా లేదా అనేది చూడండి. లీడింగ్ మోడ్లో గ్రీన్ బార్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ అన్ ఎంట్రీ. 1:1 ఈజీగా వచ్చింది. కంటిన్యూస్గా గ్రీన్ బార్స్ ఇందులో క్యాండిల్సే గ్రీన్ క్యాండిల్స్ వచ్చేటప్పుడు దీనిపైనే ఉందండి, మనకి దీనిపైనే లేదు అసలు, అంతే కదా. కంటిన్యూస్గా మనకి గ్రీన్ క్యాండిల్స్ వచ్చేటప్పుడు మొమెంటం ఎలా ఉందని చెక్ చేయాలంటే అవసరం లేదు, గ్రీనే వస్తున్నాయి కాబట్టి. ఫస్ట్ ఎప్పుడైతే రెడ్ వచ్చిందో మరి ఆ క్యాండిల్లో మనం ఇక్కడ చెక్ చేస్తాం, ఇది కూడా గ్రీన్ ఉంది. ఫస్ట్ గ్రే బార్ అనేది ఈ క్యాండిల్లో వచ్చింది కాబట్టి మనం ఆ క్యాండిల్లో అది డైరెక్ట్గా బ్యారిష్ బార్ వచ్చేసింది. ఇది మనం లీడింగ్ మోడ్లో చూస్తున్నాం. ఎవరికైతే కొంచెం ఇది డిలే అవుతుంది అనిపించినట్లయితే ఈ లీడింగ్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు కొంచెం ఫాస్టర్ రెస్పాన్సివ్నెస్ వస్తుంది. ఓకేనా? ఎక్కువ మూవ్ ట్రెండ్కి నేను ఇంపార్టెంట్ ఇస్తాను, ఎక్కువసేపు ట్రేడ్లో ఉండాలనుకున్నట్లయితే లీడింగ్ మోడ్ తీసేయాలి మీరు. ఓకేనా? బట్ ఏది మీ ఇష్టం, మీ యొక్క చాయిస్కి. అందుకే 2 ఆప్షన్స్ కూడా ఉంచడం అయితే జరిగింది ఆ పిఎంపీలో. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే లీడింగ్ మోడ్లో మనకి ఇక్కడే ఎగ్జిట్ అనేది రావటం జరిగింది. అదే మనం ఒకవేళ సేఫ్ మోడ్లో పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఎక్కువ ఒరిజినల్ మోడ్లో పెట్టుకున్నట్లయితే అది మనకి గ్రే బార్స్ అయితే వచ్చాయి, కానీ రెడ్ బార్ అయితే ఇక్కడ వచ్చింది. ఫస్ట్ గ్రే బార్ అయితే మనకి ఈ క్యాండిల్ వచ్చింది, జస్ట్ ఒక క్యాండిల్ డిఫరెన్స్ అనమాట. అలా ఎలా బ్రో ఎందుకు అన్నట్లయితే మీకు ఒక్కొక్కసారి ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ అయ్యి ఇలా కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ మూవ్ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మీకు బయటకు తోసేయకుండా ఉండటం కోసం కొంత సేఫ్టీ నెట్ అనేది మామూలు ఒరిజినల్ మోడ్లో పెట్టడం జరిగింది. లేదు నాకు అవసరం లేదు, నేను ప్రాఫిట్ వాట్ ఎవర్ ప్రాఫిట్ ఐ హ్యావ్ మేడ్ గుడ్ అనుకున్నట్లయితే మీరు లీడింగ్ మోడ్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు.
ఓకే, ఈ క్యాండిల్ ఎగ్జిట్ అవుతుంది. దానికంటే ముందు, అన్నిటికంటే ముందు మనం ఎంట్రీ ఇక్కడ ఈ క్యాండిల్లో తీసుకున్నట్లయితే సుమారు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. 1:1 వచ్చాక కొంత ఎగ్జిట్ అవుతాం. తర్వాత ఫస్ట్ ఎప్పుడైతే బేరిష్నెస్ స్టార్ట్ అవుతుంది అనిపించిందో అక్కడ కొంత ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా గ్రే బార్ డైరెక్ట్గా ఇక్కడ లీడింగ్ మోడ్లో అయితే డైరెక్ట్గా బేరిష్ బార్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఇంచుమించు ఎగ్జిట్ అయిపోండి. లీడింగ్ మోడ్లో మీకు బిలో 0 లైన్ వచ్చిందంటే అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు రెడ్ బార్ అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అదన్నమాట ఈ యొక్క ట్రేడ్లో పిఎంపి చేసినటువంటి సహాయ సహకారాలు. తర్వాత ఎవరైనా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్డ్ ట్రేడ్ లాగా మనం ప్లాన్ చేసుకుందాం, తిరిగి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది అని అనిపించేటప్పుడు ఓవరాల్గా మనకి ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ తిరిగి ఇక్కడ బ్యాక్ వచ్చిందో, ఇక్కడ బ్యాక్ వచ్చి మీకు ఈ కన్సాలిడేషన్లో మనకు అర్థమవుతుందండి. పైన విక్స్ వస్తున్నాయి కానీ ఆ విక్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసి ఈ క్యాండిల్ ఎప్పుడైతే కొంత స్ట్రాంగ్గా వచ్చిందో అక్కడ ఎంట్రీ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నట్లయితే కొంచెం స్టాప్ లాస్ అనేది మాత్రం హెవీగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ లెవెల్ కింద ఉంది కాబట్టి ఇక్కడ వరకు పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనమాట. అది ఇంత మూవ్ వస్తుందని అయితే మనం చెప్పలేం, బట్ ఎవరన్నా ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే వాళ్ళకి చాలా చాలా మంచి మూవ్ వచ్చింది. బట్ మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం మాట్లాడుకున్నటువంటి కైండ్ ఆఫ్ ఎంట్రీ ఇది కాదు. దాన్ని మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి. ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చెప్పాను కదా, ఇది కరెక్ట్ ఎంట్రీ కాదు, 11:59 క్యాండిల్ ఈజ్ కరెక్ట్ ఎంట్రీ అని చెప్పేసి. సో ఈ 11:59 క్యాండిల్ అనేది ఎందుకు కరెక్ట్ ఎంట్రీ అనేది మీకు అర్థమైంది. 5 మినిట్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని అది బ్రేక్ అయ్యాక మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓకే, తర్వాత ఇది మరి ఇందులో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, జస్ట్ వీటిల్లో కూడా మన పిఎంపి అనేది ఎలా కాంట్రిబ్యూట్ చేసింది అనేది చూడండి. ఇది వ్యాలిడ్ ఎంట్రీ అయితే కాదు. ఒకవేళ ఎవరైనా ఎంట్రీ తీసుకున్నట్లయితే మీకు గ్రే బార్ అనేది నెక్స్ట్ ఈ క్యాండిల్లోనే వచ్చేసింది. 1:1 కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే కొంత కింద క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఖచ్చితంగా ఎస్ఎల్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అది మరి నెక్స్ట్ దాంట్లో ఇక్కడ చూసినట్లయితే ఇది బుల్లిష్ ఎంట్రీ, గ్రీన్ బార్ కన్ఫర్మేషన్ వచ్చింది. కంటిన్యూస్గా గ్రీన్ బార్స్ ఎంతవరకు ఉన్నాయి, ఇక్కడ వరకు ఉన్నాయి. ఇది ఫస్ట్ బేరిష్ బార్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా రెడ్ బార్ అయితే ఇక్కడ వచ్చిందనమాట, అర్థమైందా? దాన్ని ఎంట్రీగా మీరు రెడ్ బార్లో తీసుకున్న కంటిన్యూస్గా మనకి మొమెంటం ఉన్నంతసేపు రెడ్ బార్సే ఉన్నాయి. ఫస్ట్ గ్రే బార్లో కొంత పోర్షన్ ఎగ్జిట్ అయిపోతారు, ఇంకా ఉండాలి అనుకున్నట్లయితే నెక్స్ట్ బుల్లిష్ బార్లో ఎగ్జిట్ అయిపోతారు. గ్రీన్ బార్ వరకు ఉండాలనుకున్నట్లయితే వచ్చిన ప్రాఫిట్లో కొంత త్యాగం చేయాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే 1335 క్యాండిల్ అనేది ఛానల్ యొక్క బ్రేక్ డౌన్ అండి. ఇందులో ఎందుకు ఎంట్రీ వద్దన్నాను అనేది మీకు ఈ పాటికే అర్థం అవ్వాలి. 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ఇదే లెవెల్ మనం అక్కడ డ్రా చేసుకున్నాం. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేటప్పుడు మరి అక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు 1:1 వచ్చే ఛాన్స్ కూడా లేదు కాబట్టి అది చాలా రిస్కీ ఎంట్రీ. అనవసరంగా రిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎంట్రీ ఎవరు తీసుకున్నా అది కూడా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, అది దాటి బ్రేక్ అయ్యాక పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఈ క్యాండిల్ 1343 కానీ 1344 కానీ ఇది కూడా అగ్రెసివ్, ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఎంట్రీ తీసుకున్న అగ్రెసివ్ ఎంట్రీయే, రిస్కీ ఎంట్రీయే, కానీ ఇక్కడ మూవ్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే కింద ఫెయిల్ అయి పైకి వచ్చింది కాబట్టి స్లోగా అయినా సరే పట్టుకెళ్ళారు. పెద్ద స్ట్రాంగ్ మూమెంట్ లేదు కానీ స్లోగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంత మూమెంట్ అనేది రావడం జరిగింది. ఓకే, తర్వాత అల్టిమేట్గా చూడండి, ప్రతి ఎంట్రీ నేను మాట్లాడుతున్నాను మీకు. మనకు ఒకవేళ బై మిస్టేక్ రాంగ్ ఎంట్రీ తీసుకున్నా పెద్దగా మీకు లాస్ అనేది ఎక్కడ కూడా రాదు, ఒకవేళ పిఎంపి కనుక మీరు కొంత హెల్ప్ తీసుకున్నట్లయితే. అర్థమైందా? సో మీకు అదేవిధంగా ఇక్కడ ఫైనల్ ట్రేడ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ గ్రీన్ బార్స్ కంటిన్యూస్గా ఉన్న, రెడ్ బార్స్ బేరిష్ ట్రేడ్లో రెడ్ కలర్ క్యాండిల్స్ కంటిన్యూస్గా ఉన్న, మీకు పిఎంపితో పని లేదు ఎగ్జిట్ అవ్వడానికి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్సే వస్తున్న ఎంట్రీ తీసుకుంటారు. ఎంతవరకు గ్రీన్ క్యాండిల్స్ ఉంటే అంతవరకు హ్యాపీగా ఉండండి. కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ వచ్చేటప్పుడు నీకు అసలు ఏ పని అవసరం లేదు, హాయిగా ఉండొచ్చు. తర్వాత ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చిందండి, క్లియర్గా ప్రైస్ యాక్షన్ పరంగా ఇంకా అది నెగిటివ్ సిగ్నల్. ఇంత స్ట్రాంగ్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఒక 50-60% ప్రాఫిట్ బుక్ చేసేసి ఇంకా ఏదన్నా హోప్ ఉన్నట్లయితే అప్పుడు పిఎంపిని యూజ్ చేసుకొని ఫస్ట్ గ్రే బార్ అనేది మనకి ఈ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోతారు. ఇంత కంటిన్యూస్గా మొమెంటం ఉండేటప్పుడు రివర్సల్ స్టార్ట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతారు, ఎందుకంటే షార్ప్ రివర్సల్స్ వచ్చేస్తూ ఉంటాయి ఒకసారి. అలాంటి సిచ్యువేషన్లో మ్యాక్సిమం ఒక 60-70% ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని
తరువాత మనకి ఇక్కడ ఉండేటటువంటి గ్రే బార్ కోసం వెయిట్ చేసినట్లయితే ఇక్కడ ఇంకొంచెం ఎగ్జిట్ అయిపోతారు. ఇది బిలో 0 లైన్ ఎప్పుడు వచ్చిందో అక్కడ మ్యాక్సిమం ట్రై చేయండి. ఇది మీరు ఏ మోడ్లో ఉంచుకుంటారన్నది మీ చాయిస్ అండి, అది ఓకేనా. లీడింగ్ మోడ్లో ఉంచుకున్నట్లయితే మనకి కొంచెం ఎర్లీ సైన్స్ వస్తాయి. పెద్ద పెద్ద ట్రెండ్స్ అయితే మీరు క్యాప్చర్ చేయలేరు, ఎర్లీగా ఎగ్జిట్స్ కూడా అయిపోవాల్సి ఉంటుంది ఒక్కోసారి. అది మీ చాయిస్, ఏది యూజ్ చేస్తారు అనేది మీ ఇష్టం. ఓకే, వచ్చిన ప్రాఫిట్ చాలు అనుకున్నట్లయితే యూ క్యాన్ యూజ్ ద లీడింగ్ మోడ్. లేదు నేను కొంచెం పెద్ద ట్రెండ్ ఒకవేళ ఉన్నట్లయితే ఐ వాంట్ టు రైడ్ ఇట్ అనుకోండి, అలాంటప్పుడు మీరు చూడండి ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇది ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చేటప్పుడు ఇక్కడ గ్రే బార్స్ అనేవి కిందకి 2 వచ్చేసాయి. అదే మీరు నార్మల్ మోడ్లో చూస్తే ఎలా ఉందనేది అబ్జర్వ్ చేయండి. కింద గ్రే బార్స్ రాలేదు కదా, ఇక్కడ జస్ట్ పైన వచ్చాయి, కిందకి రాలేదు ఇంకా. కాబట్టి దెన్ యూ క్యాన్ హోల్డ్ ఆన్ టు సమ్ పోర్షన్. ఎప్పుడైతే కిందకి కనిపిస్తుందో మనకి అది బేరిష్నెస్ అని అనిపించి వెంటనే ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ మనకి బేరిష్నెస్ అనేది రావటం జరిగింది, అర్థమైందా. సో ఒకవేళ కొంచెం కన్సాలిడేషన్ ఉండేటప్పుడు కొంతసేపు మనం ఎక్స్ట్రా ఉండాలి అనుకుంటే ఒకవేళ అలాంటప్పుడు నార్మల్ మోడ్ అనేది యూజ్ చేసుకుని, లేదంటే యూ కెన్ యూజ్ లీడింగ్ మోడ్. ఓకే, అది ఇది ఇక్కడ మరి ఇంకా క్లారిటీ క్లియర్గా ఉంది. ఇందులో మళ్ళీ ఇంకా డౌట్స్ ఏం అవసరం లేదు. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్, క్లీన్ ఎంట్రీ, క్లీన్ ఎగ్జిట్. ప్రైస్ యాక్షనే చాలా క్లీన్గా ఉంది కాబట్టి దీనికి ఇండికేటర్ అవసరం కూడా లేదు. ఓకే, అర్థమైందా. నేను ఇండికేటర్ అంటే అది మరి ఇండికేటర్ అన్న పదమే నాకు నచ్చదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీతో మాట్లాడాను. దట్ ఈస్ జస్ట్ ఏ మొమెంటమ్ ఫిల్టర్, ఓకేనా. సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్, సరేనా. సో ఎవరికైనా ప్యూర్ ప్రైస్ యాక్షన్ పరంగా డీటెయిల్డ్గా నేర్చుకోవాలన్నా మన స్టాక్ మార్కెట్ బడి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. పిఎంపి యాక్సెస్ కోసం మీకు స్క్రీన్ షాట్ ఏదైతే మీకు స్క్రీన్ మీద మీకు ఏదైతే కనిపిస్తుందో ప్రాసెస్ అది ఫాలో అవ్వచ్చు. ఓకే, ఎవరికైనా ఈరోజు కొంచెం నా వాయిస్ అనేది లోగా ఉంది అన్నట్లయితే టుడే ఐఎమ్ ఫాస్టింగ్, అందువల్ల మీకు లో అనిపించవచ్చు. నథింగ్, కొంచెం కన్సర్న్ చూపిస్తారు మళ్ళీ, అందుకోసం హెల్త్ అయితే బాగానే ఉంది. టుడే ఐఎమ్ ఫాస్టింగ్, అందువల్ల వాయిస్లో చిన్న లో అనేది ఉంటుంది, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.